మీటర్ సైడ్ లేకుండా జై జగన్ వచ్చేయాలి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం స్వాగతం తీసుకురండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రెండు చేతులు వేయండి. ఆర్గనైజింగ్ అంతా నువ్వే కదా. సార్ చూడండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వద్దు. ప్రైవేట్ పరం వద్దు. యాక్టింగ్ అయిన తర్వాత మాట్లాడినా మీడియాతో గురించి మాట్లాడినా ఆర్డర్స్ ఉంటాయి. తమ్ముడు మీరు కొంచెం పక్క ఉండండి. అన్న మీ వీపు ఒకటే కనపడుతుంది. గురుగారు జయరాం గారు మీరే. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రెండు ఐదా బండిలు వెయ్యమ్మా. ఇంటింటి వెయ్యమ్మా. 4 బండిలు చెయ్యండి. ఓకే సార్. నమస్కారం. ఏదైతే మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే 1923 నుంచి సుమారుగా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూసుకుంటే అవి కేవలం 12 మాత్రమే. స్వతంత్రం రాక 1923 నుంచి 2019 వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప నాయకులు, పార్టీలు అధికారాలు మారినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కేవలం 12 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
5 సంవత్సరాల్లోనే ఆ 12 కాకుండా కొత్తగా మరొక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఏదైతే వాళ్ళు చూస్తున్నాం, మనం వైద్య విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయల్లో డొనేషన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ఇవాళ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 2550 మందికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ విద్యార్థులు కానీ వైద్య విద్యని ఉచితంగా అభ్యసించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలోని కూడా 500 పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటవుతుంది. దీనివల్ల కేవలం విద్య కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల భవిష్యత్తును ఆలోచించేసి ప్రతి ఒక్క పేదవాడికి విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున అనేకమైనటువంటి నిరసనలు ర్యాలీలు ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కలిసి సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైచిలకు సంతకాలు సేకరించాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అయితే ఆ సంకల్పం మంచిదైతే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ 55,000 సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సుల్లో కూడా మరి ఇవాళ ప్యాక్ చేసి వీటన్నింటినీ కూడా ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మరి కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి 17వ తారీఖున గవర్నర్ గారికి కూడా నేరుగా ఈ సంతకాలన్నీ కూడా 1 కోటి సంతకాలన్నీ కూడా అందించి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని ఎంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 15వ తారీఖున మరి సంతకాలు ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అన్ని సంతకాలు కూడా సేకరించి మరి సుమారుగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి సుమారుగా 4 లక్షల సంతకాల్ని మరి జిల్లా మన కేంద్ర కార్యాలయానికి పంపించేటువంటి కార్యక్రమం 15వ తారీఖున ఉంది. కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మరి అనకాపల్లిలో ఉదయం 10 గంటలకల్లా ప్రతి ఒక్కరికి కూడా చేరుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఇంతగా సహకరించినటువంటి మీడియా పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.